బ్రాండెడ్ దోపిడీ యశోద హాస్పిటల్లో బ్రాండెడ్ మందుల మాయాజాలం జనరిక్ మందులకు బదులుగా బ్రాండెడ్ జనరిక్స్ మందుల సిఫార్సు అధిక ధరల మందులు రాయాలని డాక్టర్లపై ఒత్తిడి ఆసుపత్రి ఫార్మసీలోనే కొనుగోలు చేయాలని హుకుం అంటిముట్టనట్లుగా వ్యవహరిస్తున్న ప్రజారోగ్య శాఖ ప్రైవేట్ ఆసుపత్రుల్లో దోపిడీకి గురవుతున్న ప్రజలు ప్రేక్షక పాత్రలో డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ 8వ పేజీకి సంబంధించి దీంట్లో పూర్తి వార్త ఇచ్చారు చూద్దాం ఒకసారి 8వ పేజీలో యశోద హాస్పిటల్లో పోతే ఇక లక్షలు ఉంటేనే పోవాలి లేకపోతే పోవాల్సిన అవసరం లేదు ఇగో భారతదేశం ప్రపంచానికి ఫార్మసీగా పేరుగాంచిన మన దేశంలో ప్రజలు మాత్రం ప్రైవేటు ఆసుపత్రుల దోపిడీకి గురవుతున్నారు వాస్తవం ఇది యశోద ఆసుపత్రిలోని అన్ని బ్రాంచుల్లో డాక్టర్లు రోగులకు జనరిక్ మందులకు బదులుగా అధిక ధరలు కలిగిన బ్రాండెడ్ జనరిక్ మందులను మాత్రమే సిఫార్సు చేస్తారట ఒక్కసారి ఏం జరిగిందో చూద్దాం వైద్యులు దేవులతో సమానం కానీ వాళ్ళ పైసలు ఉంటేనే దేవుడు ప్రత్యక్షమవుతాడు దేవుడు చూపిస్తాడు మందులు రాస్తాడు మంచిగా చూస్తాడు ఆపరేషన్లు చేస్తాడు పైసలు లేకపోతే ఆ దేవుడే ఏముడవుతాడు అదే మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నేషనల్ మెడికల్ కౌన్సిల్ నిబంధనల ప్రకారం డాక్టర్లు రసాయన ఫార్ములా పేరు ఉదాహరణకు పారాసిటమాల్ మాత్రమే రాయాలి కానీ వైద్యులు ఈ నిబంధనలను పక్కన పెట్టి డోలో లేదా కాల్ఫాల్ వంటి బ్రాండెడ్ మందులను సూచిస్తున్నారని సమాచారం దీనివల్ల సామాన్య ప్రజలు చిన్నపాటి ఆరోగ్య సమస్యకు కూడా లక్షల రూపాయల బిల్లులు చెల్లించాల్సి వస్తుంది యశోద హాస్పిటల్ యాజమాన్యం ఆధ్వర్యంలో నడుస్తున్న ప్రతి హాస్పిటల్ యొక్క ఇన్ పేషెంట్ అవుట్ పేషెంట్ మరియు ఫార్మసీ రికార్డులను పరిశీలిస్తే బ్రాండెడ్ జనరిక్ మందులను రాసి ఎంత దోపిడీ చేస్తున్నారో స్పష్టంగా అర్థమవుతుంది దర్యాప్తు సంస్థలు ఈ విషయాన్ని లోతుగా దర్యాప్తు చేస్తే ఈ దోపిడీ విధానం పూర్తిగా బట్టబయలు అవుతుంది చూడొచ్చు మనం డాక్టర్ సూచించిన మందుల వాటికి సంబంధించిన బిల్లు ఇందులో ఏంది నిబంధనల ప్రకారం రసాయన ఫార్ములా పేరు రాయకుండా డైరెక్ట్ ట్యాబ్లెట్ పేరు రాస్తున్నారు అంటే కంపెనీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారు జనరిక్ మందుల తక్కువ ప్రాచుర్యం కారణాలు పరిణామాలు అంటూ ఒక వార్త ద్వంద్వ ప్రమాణాలు లాబింగ్ మరియు అడ్డంకులు జనరిక్ మందుల విస్తృత ప్రచారానికి బ్రాండెడ్ జనరిక్ ప్రధాన అడ్డంకిగా నిలుస్తున్నాయి ఈ విభాగాన్ని తొలగించి మార్కెట్ను పూర్తిగా జనరిక్ మందులకు మాత్రమే పరిమితం చేయాలని కొంతమంది నిపుణులు కోరుతున్నారు అయితే బలమైన ఫార్మా లాబింగ్ కారణంగా ఈ మార్పులు అమల్లోకి రావడంతో సమస్యలు ఎదురవుతున్నాయి ఏదేమైనా యశోద ఆసుపత్రి మొత్తం మీద దోపిడే డబ్బునుల్లే పోవాలి డబ్బు లేని వాళ్ళు గేట్ కాడ కూడా పోలేము అట్లా ఉంది యశోదకు సంబంధించి